హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అవి అయితే మధ్యాహ్నం స్కూల్ అయిన తర్వాత కోసిన వంకాయలండి. రెడ్ ప్లేట్ పట్టుకుని బయలుదేరింది ఏంటా కల్పన అనుకుంటున్నారా? వంకాయలు కట్ చేద్దామని చెప్పి హార్వెస్ట్ చేయడానికని వెళ్ళానండి. అంత క్రితం ములక్కాయలు కోసాను. అవి స్టార్టింగే ఒక 4 ములక్కాయలు వచ్చి ఆ వీడియో అయితే మధ్యాహ్నం పెట్టాను. ఇప్పుడైతే వంకాయలు కోస్తున్నానండి. అసలు ఎన్నిసార్లు కోసామో మాకే తెలియదండి. ఎన్ని వంకాయలు అంటే అన్ని వంకాయలు వస్తాయి. నిజంగా అండి. కిచెన్ వేస్ట్ ఇవ్వండి అండి. అది అసలు మన ఇంట్లో ఎంత కిచెన్ వేస్ట్ వస్తుందో అదంతా చక్కగా స్టోర్ చేసుకుని ఒక 2 డేస్ 3 డేస్ అట్లా ఊరపెట్టి ఆ వాటర్లో ఇంకా వాటర్ ఇచ్చి ఆ చెత్త అంతా మట్టి కింద వేసి అస్సలు భలే అంటే భలే ఉంటుందండి. నిజంగా మీరు చూస్తూనే ఉన్నారు. నేను ప్రతిసారి నేను పెడతానే ఉన్నాను వీడియోలు. చూడండి, మళ్ళీ మళ్ళీ కోస్తాను. ఒక ఒక వారం ఒక వారంలో మళ్ళీ మీకు మళ్ళీ వంకాయలు కోస్తా చూడండి. అది చాలా ఉంటుందండి. మన చేత్తో పండించినవి మనం తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ ఆనందమే వేరు. ములక్కాయలో కానీ వంకాయలో కానీ మనం వేరువేరుగా పాలు పోసుకుని వండుకుంటే, మాకు గేదెలు ఉంటాయి కదా, పల్లెటూరు గేదె పాలు వస్తాయి మాకు. అవి పోసి కూర చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి, ఒక 1/2 kg వరకు వచ్చినాయి. ఓకే, బాయ్.